హలో అందరికీ, ముందుగా అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు. ఎట్లా జరుపుకుంటున్నారు అందరు పండగని? చికెన్, మటన్, పూరీలు, గారెలు చేసుకున్నారా? తింటున్నారా? నేను యూకేకి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా దసరా పండగకి ఇండియాకి పోయింది లేదు, బతుకమ్మ ఆడింది లేదు. బాగా మిస్ అవుతున్నా బతుకమ్మని ప్లస్ ఇండియాని. అందుకే ఇట్లా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఈరోజు పొద్దున పూజ చేసుకొని ఆఫీస్కి వచ్చిన. ఆఫీస్లో లీవ్ కూడా పెట్టలేదు. మీకు తెలుసు కదా, నార్మల్గా ఉండే యాన్యువల్ లీవ్స్ సేవ్ చేసుకొని ఇండియాకి రావడానికి వాడతాం మ్యాక్సిమము. ఇంకా జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా మ్యాక్సిమం వర్క్ చేసుకొని ఆ లీవ్లన్నీ దాచిపెట్టుకొని వాడుకోవాల్సి వస్తుంది. సరే, దసరా పండుగ మీరు ఎట్లా చేసుకుంటారు? మాకైతే దసరా పండుగ అంటే ఫస్ట్ బతుకమ్మ తర్వాత సత్తుపిండ్లు తిన్న తర్వాత నెక్స్ట్ డే దసరా పండగకి కోళ్ళు మేకలు తెగాల్సిందే. చికెన్, మటన్ ఇంట్లో మ్యాండేటరీ. పొద్దున్న లేచినాక టిఫినే పూరీలు, గారెలు, చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ. సాయంత్రం అయితే కొత్త బట్టలు వేసుకొని డాడీ వాళ్ళు జమ్మాకు తీసుకొని వస్తే ఇంట్లో వాళ్ళకి జమ్మాకు పెట్టి ఆశీర్వాదం తీసుకొని, దాన్ని మేము బంగారం అంటాము జమ్మాకుని. ఆ బంగారంని పర్సులలో ప్లస్ వ్యాలెట్స్లో దాచుకుంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అనుకుంటాము. అంత రెస్పెక్ట్గా ట్రీట్ చేస్తాం జమ్మాకుని. మీ స్టేట్స్లో ఎట్లా చేసుకుంటారు దసరా పండుగని? కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏమైంది, చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లేదు, అంతేనా అయిపోయిందా? ఇంకా ఏదో పెడతావు, కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు పెడతావు, తర్వాత పెట్టవు, అంతేనా అని అనుకుంటున్నారా? అట్లేం లేదు. 2 వీక్స్ 3 వీక్స్ నుంచి ఫుల్ బిజీ. ఎందుకనేది టైం వచ్చినప్పుడు చెప్తా. అది కూడా మీతో షేర్ చేసుకుంటా. ఎందుకు చాలా బిజీగా ఉన్నా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నా ఘోరంగా. 3 వీక్స్ నుంచి బాగా స్ట్రెస్ ఉంది. కొంచెం ఇప్పుడు రిలాక్స్గా ఉన్నా. ఇప్పటికైతే ముచ్చట ఏంటంటే, దసరా పండుగ అవుతుంది కదా, నెక్స్ట్ ఇప్పటి నుంచి 31 డిసెంబర్ వరకు 90 డేస్ ఉన్నాయి. ఈ 90 డేస్లో నన్ను నేను మార్చుకుందాం కొంచెం అని అనుకుంటున్నా. కొన్ని చేంజెస్ ఉన్నాయి నాలో నేను చేసుకోవాల్సినవి. ఇదంతా వీడియోస్ డెఫినెట్గా తీద్దాము, డైలీ ఒక వీడియోలో రూపంలో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ట్రై చేస్తా మ్యాక్సిమం చేయడానికి. ఇంతకీ ఏంటా 90 డేస్ ఛాలెంజ్ అనేది కూడా రేపటి నుంచి చెప్తా.